రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు అన్న హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సతీమణి సావిత్రిబాయి 62వ జయంతి సందర్భంగా నారపరాజు సావిత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తార్నాకలోని తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపును బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో గాయపడ్డ వారికి రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలను గుర్తు చేశారు. రక్తదానంలో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సూచించారు. బీజేపీ నాయకురాలు మాధవిలత హాజరై రక్తదానం చేశారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండా కార్తిక చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారపరాజు సావిత్రి ఫౌండేషన్ తరఫు నుంచి తార్నాకలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నారపరాజు సావిత్రి గత 8 సంవత్సరాల క్రితము అనారోగ్యంతో బాధపడుతూ కాలం చేశారు. మరి వారి జ్ఞాపకార్థం మా ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ ఈరోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం, దానికి దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి వారితో పాటు నరసింహరెడ్డి గారు చైర్మన్, భుజంగరావు గారు మన డిప్యూటీ సోలిసిటర్ జనరల్, వీళ్ళంతా కూడా వచ్చున్నారు ఇక్కడ. మరి వారు ఈ యొక్క బ్లడ్ క్యాంపులో పార్టిసిపేట్ ఇప్పటికే దాదాపు 100 మంది పైగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మరి అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్ప దానం అని చెప్పేసి కూడా భావిస్తాం. కాబట్టి ఈరోజు సావిత్రి ఒక జన్మదినం కాబట్టి ఆ సందర్భంగా ఈ రక్తదానం కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా పెద్ద ఎత్తున యువకులు వచ్చి ఇక్కడ వారు రక్తదానం కూడా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మా సావిత్రమ్మ గారి పేరు మీద మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల వారు పెద్దలు బండారు దత్తాత్రేయ గారి సమక్షంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వాళ్ళకు చాలా ఇష్టమైన వాళ్ళు, మనసుకి హత్తుకున్న వాళ్ళు కాలం చేసినప్పుడు రకరకాల విధి విధానాలతోటి సేవలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అన్నిటికన్నా అద్భుతమైన సేవ రక్తదానం. ఎందుకంటే ఈ రక్తదానం వల్ల కేవలం ఒక మనిషి ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటే సహాయపడేది ఒకటే కాదు, దీని వెనుక అన్నిటికన్నా అద్భుతమైన ఒక ఆలోచన ఉంది. మనందరి రక్తం ఒకటైపోయాక కులాలు ఏమి, మతాలు ఏమి, అన్నిటినీ నిర్మూలించి అద్భుతమైన దానమే రక్తదానం. ఈ రక్తదానంతో మా అధ్యక్షుల వారు ఆయన అవినీష్ వాళ్ళ అబ్బాయి వీళ్ళందరితో కూడా మేము కూడా చేతిలో చెయ్యి వేసి కలిపి ఈ రక్తదాన శిబిరంలో మేము కూడా రక్తదానం ఇచ్చి మా సావిత్రమ్మ తల్లి ఎక్కడ ఉన్నా కూడా ఆవిడ ఆత్మ మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి. ఈ విధంగానే అందరినీ కలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేవలం బీదవాళ్ళని కుల మత భేదాలు లేకుండా ఆదుకోవడానికి ఏ రూపంలో అయినా సరే రక్తం ఇచ్చైనా సరే మా వాళ్ళని మేము కాపాడుకుంటాము అని చెప్పే ఒక చక్కటి మెసేజ్ ఈరోజు అందజేయదలుచుకున్నాం. ఏ రకమైనటువంటి ఒక వివాదాన్ని తీసుకురాకుండా రామచంద్రరావు గారి జీవితంలో అన్ని విధాలుగా సహకరించినటువంటి సోదరిమణి కీర్తిశేషులు సావిత్రిబాయి. ఆమె మంచి ఆధ్యాత్మికమైన భావాలు కూడా ఉన్నాయి. అలాంటి కుటుంబంలో ఉండి మంచి సంస్కారాన్ని ఇచ్చినటువంటి ఒక సావిత్రిబాయి గారు ఆమె చిరస్మరణీయురాలు. ఆమె పేరు మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం. ఆమె జన్మదిన సందర్భంగా నేను ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.